ముందుకెళ్తాం. కాబట్టి ఇది ఓపెన్ సమావేశము. కేవలం సభ మీద ఉండే వాళ్ళు కాకోకుండా ఇమాములు మీ ముతువలీలు కూడా తప్పకుండా వస్తాయి అని మనం ముందుగానే జాగ్రత్తగా పడి ఈ రోజు నేను ఈద్గా మసీద్లో మన జాయింట్ యాక్షన్ కమిటీ వారు జమితుల్ వాళ్ళు నాకు చెప్తే ఒక కంప్యూటర్ పెట్టి అక్కడ ఓటర్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. 2002లో ఉంటే ఇప్పుడు లింక్ అవుతుంది, 2002లో లేకపోతే ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు హాస్యాస్పదం ఏమంటే 2002 ఓటర్ లిస్టు ఈరోజు అనంతపురంలో, రేపు జిల్లాలో, మర్నాడు రాష్ట్రంలో కూడా మా యొక్క పనితనాన్ని చూసి అందరూ కూడా మేము ఒక భాగం ఏర్పాటు చేసుకుంటాం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే స్థాయికి ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మాకు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మంచి పనులు చేసే జాయింట్ యాక్షన్ కమిటీకి ఎప్పుడు కూడా మీరు పిలవగానే నాకు పిలవలేదు, నాకు ఓటు పెట్టలేదు, నాకు ఫోన్ కాలేదు అనుకోకుండా మీరు స్వతహాగా ఎప్పుడు రావాలా, వచ్చి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ పనులను మీరు ముందుకు తీసుకెళ్లాలా. ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫలానా అభ్యర్థికి, ఫలానా పార్టీ వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడుతున్నామంటే మేమందరం కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలిపించుకునే స్థాయికి మీరంతా ఎదగాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచివారు అందరి పార్టీలలో ఉంటారు, చెడ్డవారు అన్ని పార్టీలో ఉంటారు, విమర్శలకు 10 మంది ఉంటారు, 90 మంది మంచి. అబ్దుల్ రసూల్ అడ్వకేట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మీ అందరితో సపోర్ట్ కావాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా కౌమ్, మజహబ్, ముస్లిం మతానికి పనిచేసేటప్పుడు నేను పార్టీలు పక్కన పెట్టి పనిచేస్తానని మరొకసారి విమర్శించే వారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీలు అందరి ఇచ్చిన వాళ్ళకి మన శక్తి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతపురం పట్టణంలో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మసీదులు, ముతవల్లీలు, పేష్మాములు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఎస్ఐఆర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగిపోవాలా, ఎస్ఐఆర్లో మనము ఆ యొక్క పద్ధతులను ఎట్లా మనము అనుసరించి ఓటరుగా నమోదు చేసుకోవాలా, 2002 సంవత్సరం ఓటర్ లిస్టు ప్రకారం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు లేవు, ఎందుకు ఇప్పుడు తీసేస్తున్నారు, తీసేయడానికి గల కారణాలేమి అనే దానిపైన క్లుప్తంగా ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఇది కులాల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా, సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు. ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ముందు మనము ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మన ఓటు ఉండాలా. మన ఓటు ఉండాలంటే ఈరోజు నమోదు కార్యక్రమంలో మనం అందరూ కలిసి ఓటు హక్కుని ఉపయోగించుకోవాలా, ఓటరు పేరు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం. దాని తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరు పార్టీలు వాళ్ళవి, వాళ్ళకు ఓటు వేసుకోవడానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఫస్ట్ ఓటర్గా ఉంటేనే, ఎందుకంటే ఈరోజు ఓటర్ కార్డు లేకపోతే రేపు ఆధార్ కార్డు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు లేకపోతే పాస్పోర్ట్ తొలగిపోవాల్సి వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ పోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా కుంటుపడి అవకాశాలు మన పిల్లలకు చదువులకు, ఎక్కడైనా అడ్మిషన్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ఓటర్ కార్డు ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ కేవలం ఓటరు నమోదు కార్యక్రమము నమోదు చేసుకోండి అని, ఇది హిందువులు, ముస్లింలు అందరూ కూడా దీన్ని ఆచరించి, క్రిస్టియన్లు అందరూ దీన్ని అనుసరించి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ను మీరు అనుసరించి మీ పేర్లు నమోదు చేసుకోవాలా అనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాకపోతే ఇది ఇక్కడ ఈరోజు ముస్లిం మగత పెద్దలందరూ కూడా రేపటి నుంచి శుక్రవారం రోజున మసీదులలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత మరియు ఈద్గాలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు జాఫర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని త్వరలో నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలు మా యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాముకు అందరూ సహకరించాలని పెద్ద ఎత్తున అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సును ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని 3వ దశ
కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ జూన్ 15వ తారీఖు నుండి ఇవాళ ఇంటింటికి అంతా కూడా బిఎల్ఓ పాలన పంపి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇప్పటికే 2 దశల కార్యక్రమం అయిపోయింది. ఇటీవల బీహార్లో, అస్సాంలో, బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే 5 కోట్ల ఓట్లు ఇవాళ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడినాయి. ఇవాళ చొరబాటుదారులు ఉంటే, లేదంటే షిఫ్టెడ్ ఓట్స్ ఉంటే, డబుల్ ఓట్స్ ఉంటే, అదేవిధంగా నకిలీ ఓట్లు ఉంటే వారిని తొలగించిన మాకు అభ్యంతరం లేదు. ఇవాళ ఓటర్ లిస్టులో పేరుండి వారికి ఓటు హక్కు ఉండి వారందరూ కూడా ఓటర్ లిస్టు నుంచి కూడా తొలగించబడుతున్నారంటే ఇది దుర్మార్గపూరితమైనటువంటి కుట్ర జరుగుతా ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎస్ఐఆర్ ఇప్పుడే ఎందుకు అమలు పరుస్తూ ఉన్నారు? ఇవాళ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో 28 లక్షల ఓట్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫీజ్ చేశారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ 97 కోట్లు తమిళనాడులో ఓట్లు తీసేసినారు. అందుకే ఇవాళ ఎస్ఐఆర్ కంటే ముందు ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ జనగణనలో కులగణన చేయమంటా ఉన్నారు. భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అంతా కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి వాళ్లకు ఇవాళ ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆ కులగణన కార్యక్రమం అవసరం ఉంటుంది. అదేవిధంగా జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు. మరి ఇవాళ జనాభా లెక్కలు ఇవాళ కులగణన ఇవన్నీ కార్యక్రమం చేసేటప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు నేను అంటా ఉన్నా. అందుకే ఎస్ఐఆర్లో మతలబు ఉంది. ఈ 2 దశల్లో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియను చూసిన తర్వాత ఇవాళ దళితుల ఓట్లు పోతా ఉన్నాయి, ముస్లింల ఓట్లు పోతా ఉన్నాయి, మహిళల ఓట్లు పోతా ఉన్నాయి, ఆదివాసుల ఓట్లు పోతా ఉన్నాయి. వీళ్ళ ఓట్లన్నీ కూడా చదువు రానిటువంటి ఓట్లన్నీ కూడా తొలగించబడతా ఉన్నాయి. ఒక్క బీహార్ రాష్ట్రంలో 62 లక్షల ఓట్లు పోతే దాంట్లో ప్రధానంగా ఎన్నికల ముందు ఏం చేశారు? అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి మహిళకు 15,000 వాళ్ళ అకౌంట్లో వేశారు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో ఉపయోగపెట్టుకోవడం జరిగింది. అందుకని ఏ విధంగా అయినా కూడా దొడ్డి మార్గం విధానం సరే అధికారంలో రావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సిఏఏ ఎన్ఆర్సీని ఏ రకంగా అయితే వెనక్కు కొట్టారో ఇవాళ అదే సిఏఏ ఎన్ఆర్సీని ఇండైరెక్ట్ గా దొడ్డిదారులను అమలు పరిచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఎస్ఐఆర్ మాకొద్దు. ఎస్ఐఆర్ ని వ్యతిరేకించండి. ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి ల్యాప్టాప్ పెట్టారు, ఇలా ఎన్రోల్మెంట్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం అవకాశం ఉంటే చేసుకోండి. అదేవిధంగా ఈవీఎంలో వద్దు. ఇదే మా ఈసీఐ కూడా ఇవాళ మీరంతా గమనించండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. ఏకపక్షంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు. అందుకే ఇట్లాంటి మనకి ఎలక్షన్ కమిషన్ వద్దు. ఎలక్షన్ కమిషన్ ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అదేవిధంగా ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్షాల రాహుల్ గాంధీ ఉండాలి. ఆ రకంగా ఉండే ఎన్నికల కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారో బెంగాల్ ఏం జరిగింది? చీఫ్ ఎలక్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రికి సలహాదారులుగా పెట్టుకుంటారా? దీన్ని బట్టి చూస్తే కుమ్మక్క అయినట్లుగా అర్థం కాదా అని అంటా ఉన్నా. అందుకే ఈ అంశాన్ని ఎస్ఐఆర్ అంశాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మా పేదవాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, రాబోయేటువంటి కాలంలో చేసేటువంటి ఉద్యమాల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయమని హృదయపూర్వకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం మొత్తం బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఏ రకంగా అయితే మైనార్టీలను గడిచిన 12 సంవత్సరాల నుంచి అణగదొక్కుతా ఉందో ఈరోజు మైనార్టీల ఓట్లు కూడా తీసేసే విధంగా ఎస్ఐఆర్ అని ఒకటి తెచ్చేసి ఈరోజు మా ఓట్లని తీసేసే దుష్టర జరుగుతోంది. ఈరోజు ముస్లిం మైనార్టీ ఓట్లే కాదు, సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరి ఓట్లు కూడా ఈరోజు తీసేసే దానికోసం కార్యాచరణ. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఈ భారతదేశ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తా ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అదే సిద్ధాంతాన్ని అదే ప్రజలపైన రుద్ది ఈరోజు భారతదేశంలో ఉండే యావత్ ముస్లింలను, మైనార్టీలను, సెక్యులర్ భావాలను ప్రతి ఒక్కరి ఓట్లు తొలగించే దానికోసం ఈ కార్యాచరణ చేపడుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత ముస్లింలే కాదు యావత్ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యతిరేకించే దానికోసం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఈ ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఒకవేళ ఎస్ఐఆర్ పెట్టినా కూడా ముస్లిం సోదరులు మొత్తం కూడా అప్రమత్తమై ఉండి సెక్యులర్ భావాలతో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న చూస్తే చాలా మంది పేర్లు ఈరోజు తీసేయడం జరుగుతుంది. ఎందుకు తీసేస్తున్నారు? కార్యాచరణ లేదు. ఈరోజు ఓటు హక్కే లేదని చెప్తే భారతదేశంలో మనం బతికి ఉండే కూడా ప్రయోజనం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ
దొంగ దెబ్బతో ఏ రకంగా అయితే ఈవీఎంలతో గెలుస్తున్నారో ఈసారి ఎస్ఐఆర్ తో మళ్ళా అధికారంలో రావాల్సి. గడిచిన ఎలక్షన్లు చూస్తే ఎస్ఐఆర్ వల్ల ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో వాళ్ళు అర్థమవుతుంది. ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్ఐఆర్ ని భారత ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ముందుగా అనంతపురం నుంచే ఈ ఉద్యమ కార్యాచరణని స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ ఎస్ఐఆర్ లో తమ పేరు ఉండేటట్లు నమోదు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూజేఎస్ నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. యూజేఎస్సీ ఆధ్వర్యంలో ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, షకీల్ షఫీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉలమాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్ఐఆర్ చూస్తే కన్నా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం. దాదాపుగా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటు తొలగింపు విషయం కూడా మనం కూడా గమనించాం. డెమోక్రసీని సెంట్రల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఇది ఎస్ఐఆర్. 2025లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధమైతే ఎస్ఐఆర్కి సంబంధించి మనం అందరూ కూడా ఓట్లు కోల్పోతున్నామో అవన్నీ కూడా రాబోయే ఎస్ఐఆర్ మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరూ కూడా అవేర్ ఉండాలని చెప్పేసి ఒక్కరు కూడా ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దీంట్లో మనందరూ కూడా ఎటు పరిస్థితుల్లో ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఎస్ఐఆర్కి సంబంధించి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓటర్ లిస్ట్ మాడిఫికేషన్ అనేది సాధారణంగా వలసలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా డిసీజ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇల్లు మారిన వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైనా కొత్త ఓటు నమోదు చేసుకోవాలన్నా 18 years దాటిన వాళ్ళు కూడా సహజంగా ఈ ఓటర్ లిస్ట్లో మాడిఫికేషన్స్ చేస్తుంటారు. అలా చేస్తే కన్నా ఎవరికి అభ్యంతరాలు ఉండవు, రాజకీయ పార్టీలకు ఉండవు, ప్రజలకు ఉండవు. కానీ ఇక్కడ చూస్తే కన్నా కేవలం టార్గెటెడ్ ఓట్స్ని ఏ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మనం అందరూ గమనించాలి. ఈరోజు మైనార్టీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే యాంటీ రూలింగ్ పార్టీస్కి ఓట్లు వేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి ఏ విధంగా ఓట్లన్నీ తీసేస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలందరూ కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఏదైతే మన ఇళ్లకు బిఎల్ఏ కావచ్చు, బిఎల్ఓలు అందరూ వస్తారు. మేమందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటు మనం కోలుకోకున్నట్లు చూసుకోవాలని చెప్పేసి పెద్ద కార్యక్రమాన్ని పాల్గొనడం, ఇంత మంచి కార్యక్రమాన్ని భాగ్యస్వామి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షకీల్ షఫీ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మసీదు ముత్వల్లీలు అయితే ఏమి, ఇమాములు అయితే ఏమి, మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమము బాగా అంటే ఇది ఏ విధంగా అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో, దేశంలో ఎస్ఐఆర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతోంది అని చెప్పంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసిందో అప్పుడే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు అంతా ఒక అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మేము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకైతేమి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఈ అభద్రతా భావం తొలగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. మరి ఈ జూన్ 15, 2026 ఏదైతే మొదలు కాబోతుందో ఎస్ఐఆర్, దీనికి సంబంధించి బిఎల్ఓల్ని నిష్పక్షపాతంగా ఒక వర్గానికి సంబంధించిన ఓటు మరో ఒక పార్టీలకు సంబంధించిన ఓటుతో తీసేయాలని చెప్పి ఒక మాస్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించిన దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన ఇది మీ పైన ఉంది. మరి అదేవిధంగా ఎస్ఐఆర్ అనేది ఓట్లు తొలగింపు అనేది ఒక ఖచ్చితంగా మనం చేసుకోవాలని మన జన్మ హక్కు. మన భారతదేశంలో ఒక సిటిజన్షిప్ గా ఓట్ అనేది తొలగించబడితే మనం భవిష్యత్తులో ఏదైనా కానీ సోషల్ ఏవి ప్రభుత్వ పథకాలు అయితే ఏమి, మరి అదేవిధంగా ఆధార్ ఇవన్నీ తీసేస్తారని ఒక అభద్రతా భావం, మాస్ పబ్లిసిటీ ఉంది. దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించి మరి ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి యూజ్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.